హరే కృష్ణ, అందరికి ప్రణామాలు. మనము మన పశుపతినాథ మందిరంలో ఇస్కాన్ అబిడ్స్ తరపున శ్రీమద్ భగవద్గీత 18 శనివారాల్లో 18 అధ్యాయాల ప్రవచనం మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు వరకు మనం 14 అధ్యాయాలు శ్రవణం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వారం, ఈ శనివారం మనకి 15 అధ్యాయము పురుషోత్త యోగం. సో ఆ అధ్యాయం గురించి ఒక చిన్న బైట్ చేయాలనుకున్నాను. అందరూ ఏమంటారంటే పేదరికాన్ని నిర్మూలించాలని అంటారు. అంటే దానికి చదువు కావాలి. సో చదువుకోవడం వల్ల వాళ్ళ యొక్క శరీరానికి కావాల్సిన పోషణ, అంటే పడుకోవడానికి, తిండి తినడానికి, అన్నిటికీ పోషణ కావాల్సింది పేదరికాన్ని అలా నిర్మూలించవచ్చని మనం తెలుసుకున్నాం. చదువు కావాలనేది. అలానే మనం ఇప్పుడు చదువుకున్నాం, అంత బాగానే ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా కష్టాలు పోయాయా? దుఃఖం వస్తూనే ఉంటుంది. సో అందుకే మనము ఎప్పుడైతే ఈ మాన్యువల్ అనేది భగవద్గీత మనం ఫాలో అవుతామో అప్పుడు సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి తెలుస్తుంది అన్నమాట. భగవద్గీతలో చెప్పబడుతుంది. రెండోది, అసలు ఈ భగవద్గీత ఎందుకు చదవాలి ప్రభుజీ? అందరు ప్రతిసార్లు అంటారు కదా అంటారు. మన అందరి ఇంట్లో భగవద్గీత ఉంది. కానీ ఎందుకో మనము దాన్ని చదవడం అనేది, సరిగ్గా చదవడము, అర్థం చేసుకోవడము, పాటించడం చెయ్యట్లేదని నాకు అభిప్రాయం. ఎందుకంటే నేను కూడా అలానే ఉన్నాను, మనం అంటున్నాను. అందుకే అసలు ఈ భగవద్గీత ఇవ్వడానికి కారణం మాట్లాడుకుందాం. మనకి ఇంతకు ముందు కాలంలో వేదాలు, 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చదవడం అసలు సాధ్యపడుతుందా? అందుకే శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో వెళ్ళేటప్పుడు, ఎందుకంటే మనం కలియుగంలో వస్తున్నాం కదా, మందబుద్ధి కదా మనకు గుర్తుండవు ఇవన్నీ. ఇన్ని చదివినా గుర్తుండవు, అర్థమవు. అందుకే భగవద్గీతని, ఈ యొక్క వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల యొక్క సారం మొత్తాన్ని మనకి 700 శ్లోకాల భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు ఇచ్చారు మనకి. దీని గురించి మనకు ఆదిశంకరాచార్యులు తెలుసుగా అందరికి, మీకు గీతా మహత్వం వస్తుందన్నమాట. ఈ వేదాలని వీటన్నిటిని ఒక గోమాత అనుకుంటే, ఈ గోమాత నుంచి వచ్చే పాలు ఉంటాయి చూడు, అది భగవద్గీత అనమాట. సో మనం ఎప్పుడైనా ఒకటి శ్రద్ధగా, వినయంతో, అసూయ లేకుండా, మనం అసూయ లేకుండా వింటామో, ఈ జ్ఞానము చెవుల ద్వారా వెళ్ళి మన హృదయం ఓపెన్ చేసుకొని వింటే అప్పుడు మనకి లోపలికి వెళ్తుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే, మనం చాలా విన్నాం, ఈ జన్మలో కాదు ఎన్నో జన్మల నుంచి ఎందరో చెప్పిన విన్నాం, రోజు ఒకటి వింటూనే ఉంటాం. కానీ ఈ భగవద్గీత అలాంటిది కాదు అసలు. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఎప్పటికీ భగవద్గీత అలానే ఉంటుంది. చాలా విషయాల్లో మనకు ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలి, మార్పులు వస్తూ ఉంటాయి. కానీ భగవద్గీతకి ఎప్పుడు మార్పులు రావు. అదే 700 శ్లోకాలు, అవే సాంస్క్రిట్. కానీ ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాలు, ఈ 4 లక్షల సంవత్సరాల కలియుగం మొత్తానికి కూడా అదే శాస్త్రం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది చెవుల ద్వారా వింటామో, మన హృదయంలోకి వెళ్తే అప్పుడు మన మనసులో పడుతుంది అది. లేకపోతే పైన ఉంటుంది. ఏంటి ప్రభుజీ ఎప్పుడు మీరు చెప్తానే ఉంటారు? మనం వినడం అనేది హృదయాన్ని ఓపెన్ చేసుకుని వినాలి. అందుకే ఈ యొక్క పురుషోత్తమ యోగం ఉంది కదా, మన యొక్క ఇంటి దారి చూపిస్తుంది. మన ఇల్లు ఎక్కడ నేను చెప్తానే ఉంటాను కదా, ఇంటి దారి. ఈ HOME అంటే ఏంటి తెలుసా? హెచ్ అంటే హోమ్, అంటే హోటల్. ఇల్లా హోటలా మనం ఆలోచించుకోవాలి. హోటల్ కావాలి, ఇంట్లో ఉండాలా. తర్వాత ఓ అంటే ఆన్ అండ్ ఆన్, ఎగైన్ అంటే మళ్ళీ మనం జన్మ తీసుకుంటున్నాం, దాని గురించి మాట్లాడతారు. మూడోది ఏంటంటే, ఓకే ఇదంతా తీసుకున్నాం ప్రభుజీ, ఈ మెయింటైనర్ అంటే ఏంటి? ఎవరు చేస్తున్నారు ఇదంతా? మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆత్మని, మన యొక్క మనసుని, అన్నిటిని ఎవరు చేస్తున్నారు తెలుసుకుందాం. తర్వాత ఏంటంటే, ప్రభుజీ ఇవన్నీ 700 శ్లోకాలు నేను చదవలేను, ఒక 3 శ్లోకాలు ఏమైనా చెప్పంటే, ఒక భగవద్గీతకి సారాంశం ఉంటుంది కదా, అది ఒక 3 శ్లోకాలు చెప్పబోతున్నారు భగవానుడు. అసలు మన ఇల్లు ఎప్పుడు నేను అంటున్నాను, ఆధ్యాత్మిక లోకం మంది అంటున్నాం కదా, దాని గురించే ఈ భౌతిక లోకం గురించి భగవానుడు మాట్లాడబోతున్నారు దీంట్లో. ఒక మర్రి చెట్టు ఉంటుంది కదా, మర్రి చెట్టు ఇలా ఉంటుంది కదా, మనకి తిరిగేస్తుంది అనుకోండి, అంటే వేళ్ళు పైకి కనిపిస్తాయి. అది ఎప్పుడు చూడగలం మనం? ఒక నది ఒడ్డున ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టుని మనం ఆ నీళ్ళలో ప్రతిబింబం చూస్తే ఎలా ఉంటుంది? రివర్స్ లో ఉండి వేళ్ళు పైకి ఉంటాయి, మొక్కయన్ని మిగతాయన్ని కిందకుంటాయి. ఈ భౌతిక ప్రపంచాన్ని భగవానుడు అలానే అశ్వత్థ వృక్షం అంటారు, అంటే అంతం లేని అశ్వత్థ వృక్షం. సో ఇక్కడికి వచ్చి మనము ఈ వృక్షంలో ఉన్న కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి తిరుగుతా ఉన్నాం. ఎందుకు తిరుగుతున్నాం అంటే, ఒక కోరిక, డిజైర్.
అనే దాంతో తిరుగుతూ ఉన్నాం. దీనికేంటి ఈ పోషణ ఏంటి? ఈ వేళ్ళు ఉన్నాయి కదా! బ్రహ్మలోకంతో స్టార్ట్ అవుతుంది. ఈ వేళ్ళేంటి? వేళ్ళకి పోషణ ఎక్కడి నుంచి అంటే మన త్రిగుణాలు మనం మాట్లాడుకున్నాం కదా! త్రిగుణాల గురించి, 3 గుణాల గురించి అవనేది పోషణ అన్నమాట. కానీ అన్నీ ఉన్నా కానీ ఇంకోటేమంటారంటే మన హాలిడేకెళ్ళి మనం హోటల్‌కి పెయింటింగ్ ఏయడము, కొత్త ఫర్నిచర్ పెట్టడము, బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్ని బాలేవని మార్చడము, మన ఇంటి ఫ్యామిలీ ఫిక్చర్స్ పెట్టడం అయన్నీ చేస్తామా అసలు? చేయం గదా! కానీ ఇక్కడ ఈ భౌతిక లోకము దుఃఖాలయం, అశాశ్వతం దీంట్లో ఇవన్నీ ప్లాన్ జేస్తున్నావు. నేను శాశ్వతంగా ఉంటాను అని చెప్పి. ఇవన్నీ కూడా ఈ దుఃఖమంతా కూడా ఒక కోరిక అనే దాని వల్ల వస్తున్నాయి. ఇంకోటేమన్నంటే ఆనందం అంటారు గదా! ఇక్కడ. ఆనందం ఎలా ఉంటుందో, అసలు మనకి దుఃఖం లేనప్పుడు ఉండేదే ఆనందం అంటాం మనం. నిజమైన ఆనందం కాదిది. ఇప్పుడు దుఃఖం లేదనుకోండి, బాధ లేదనుకోండి, అది ఆనందంగా ఫీల్ అవుతాం. దీన్నేమంటారు తెలుసా? సెకండ్ హ్యాండ్ ఆనందం అంటారన్నమాట. సెకండ్ హ్యాండ్ ఇల్లు అంటారు గదా! మనం. అలానే సెకండ్ హ్యాండ్ ఆనందం ఇది. ఇక్కడున్న బాధల్ని ఒక్కసారిగా మనం భగవద్ధామం వెళ్ళాలంటే అనాసక్తి, దృఢ నిశ్చయంతో అనాసక్తి అనే ఖడ్గంతో కట్ చేయాలి. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం షార్ట్‌గా చెప్తున్నాను. ఈ శనివారం క్లాస్‌లో డీటెయిల్‌గా చెప్తాను. అదే ఇప్పుడు మనం మళ్ళీ మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకుంటున్నానికి కారణం ఏంటి తెలుసా అసలు మనము? మనం భగవంతుడి యొక్క దేవాది దేవుడి యొక్క అంశలము. కానీ ఇక్కడ మన మనస్సు, ఇంద్రియాలున్నాయి గదా! కళ్ళు, చెవులు అన్నీ పంచేంద్రియాలుతో తీవ్ర సంఘర్షణ చేస్తూ దుఃఖంలో ఉన్నాం. నేనిది తినాలి, ఇది చూడాలి, ఇది వినాలి. ఈ సుఖాన్ని స్కిన్ డిసీజ్ అంటారు గదా! మనం. స్కిన్ డిసీజ్ అంటారు దాన్ని. అంటే సుఖపడ్డం. అయి కావాలని చెప్పి తిరుగుతా ఉంటాం. ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి. కానీ ఇక్కడ ఆనందం అనేది ఉండదు. మనకు తెలిసే ఉంటుంది. అలానే ఈ జీవులు ఏం చేస్తారంటే, ఈ గాలి ఉంటుంది కదా! గాలి వాసన తీసుకెళ్తుంది కదా! ఈ వాసన తీసుకెళ్ళినట్టే మనం తిరుగుతా ఉంటాం అన్నమాట. ఇదంతా బానే ఉంది ప్రభుజీ. మరి ఇన్ని కష్టాలున్నాయి ఇక్కడ ఉంటున్నాం గదా! కానీ భగవానుడు మనల్ని తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మన బాగోగులు చూడాలిగా. ఇది వింటే అసలు నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడైతే భగవద్గీత స్టార్టింగ్‌లో చదివానో, అసలు ఫస్ట్ 4 లెవెల్‌లో మనకి మన బాగోగులు చూస్తారు. మన కోరికతో ఇక్కడికొచ్చాం గదా! వచ్చినప్పుడు మన విశ్వాన్ని క్రియేట్ చేశారు. భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. దాంట్లో విశ్వంలో సూర్యుడు, చంద్రుడు కాంతి అవన్నీ భగవద్ధామం నుంచి ఆయన యొక్క మనకి శరీరం నుంచి వచ్చే కాంతియే మనకి సూర్యుడి కింద కాంతి వస్తుంది. అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అది బానే ఉంది. దాంతో పాటుగా మన భూమి ఉంది గదా! భూమిని ఆ విశ్వంలో అలా ఫ్లోట్ చేస్తున్నారు. అంటే అలా గాల్లో ఉండేటట్టుగా ఎవరు చేస్తున్నాడు? భగవంతుడే చేస్తున్నాడని చెప్తాడు. ఇదంతా అయిపోయింది. మూడోది మనం ఆహారం తింటున్నాం గదా! ఆహారం తినటానికి జ్యూసీగా ఉంటాయి గదా! ఇప్పుడు మామిడి పండు తీసుకున్నాం. దాంట్లో ఏముంటుంది? రసం ఉంటుంది. ఈ రసాన్ని ఈ యొక్క జీవనోపాధిలో ఉండే ఇవున్నాయి గదా! మౌలికలంటారు గదా! ఇవన్నిటికి కూడా ఈ ఇవన్నిటికి కూడా చందమామ ఉన్నాడు గదా! చంద్రుడు దాంట్లో జ్యూస్‌ని పుట్టిస్తాడనమాట. ఇది బానే ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత మన బాడీ ఉంది గదా! శరీరము. శరీరంలో అరుగుదల రావాలి గదా! మనం అన్నీ తింటాం గదా! అరుగుదలకి జఠరాగ్ని భగవంతుడు అని చెప్తారన్నమాట. ఏంటి మనకు అరుగుదలను గూడా భగవంతుడే జేస్తున్నారు. తర్వాతేంటి? మనం ప్రాణవాయువు ఉంది గదా! గాలి పీల్చుకుంటాం గదా! మనం ఇయన్నీ సక్రమంగా రోజు కార్యక్రమాలు జరగాలన్నా మనం గాలిని పీల్చుకోవాలి, గాలిని వదులుతుంటాం. ప్రాణవాయువులో కూడా భగవంతుడే వెళ్తూ చేస్తారనమాట. ఇదంతా బానే ఉంది గదా! తింటున్నాం శరీరకాన్ని. ఇప్పుడు మనసు గురించి మాట్లాడుకుందాం. మనము ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తున్నాను గదా! ఇప్పుడు ఇది చెప్తున్నానంటే నాకు ఒకటి గుర్తుండాలి. అంటే ఏంటి? నాకు జ్ఞానం ఉండాలి. జ్ఞానం అనేది కూడా భగవంతుడిచ్చిందే. దాని తర్వాత గుర్తుపెట్టుకోవడం. ఇదంతా చెప్పాలంటే గుర్తుపెట్టుకోవాలి కదా! గుర్తుపెట్టుకుంది కూడా. కానీ మర్చిపోవడం గూడా ఇంపార్టెంటే. నాకున్న ఆలోచనలన్నీ గుర్తొస్తున్నాయనుకో మీకిలా చెప్పలేను కూడా. మర్చిపోవడం కూడా భగవంతుడే ఇస్తున్నారు. ఇది విన్న అసలు భగవంతుడు ఎన్ని చేస్తున్నాడో మనం మర్చిపోయామండి. కానీ వేరే వాళ్ళకి ఎవరైనా ఏదైనా చేశాడు కదా! అదంతా గుర్తుంటది. అరే! వాళ్ళందరికి చాలా ఇచ్చాడు భగవంతుడు. మరి డబ్బు ఎంత ఇచ్చాడో, వాళ్ళకి ఆనందం ఎంత ఇచ్చాడో. మనకిచ్చినవి మనం మర్చిపోయాం. ఇక అసలు ఈ వీడియో వినే భాగ్యం కూడా భగవానుడిచ్చిందే. ఎందుకంటే కళ్ళిచ్చాడా? 24 ఎలిమెంట్ల కళ్ళున్నాయి గదా! తర్వాత జ్ఞానం ఉందా? మీరు వింటున్నారు లోపలికెళ్తుందా? జ్ఞానం ఉందా? మనసుందా? ఇవన్నీ ఎవరిచ్చారు? భగవంతుడిచ్చినయే. భౌతిక ప్రపంచంలో. ఎవరికైతే ఈ జ్ఞాన చక్షువులు ఉంటాయో ఈ విషయం సులువుగా అర్థమవుతుందండి వాళ్ళకి. అప్పుడే వాళ్ళు హృదయాన్ని ఓపెన్ చేసి వింటారు.
లేకపోతే ఏం చేస్తారంటే వింటారు, అయిపోతుంది. సో మనకు ఆ దృఢ నిశ్చయం అనేది రాదు అసలు. రెండోది ఏంటంటే ఈ కలియుగంలో మనకు మందబుద్ధి కదా. ఏంటి యజ్ఞాలు చేయలేము, యాగాలు చేయలేము, వ్రతాలు చేయలేము, పూజలు చేయలేము. అంత టైం ఉందా మనకి? అందుకే భగవానుడు నామరూపంలో వచ్చి, ఇది నేను చెప్పడం కాదు, నారదముని బ్రహ్మని అడిగితే చెప్తారన్నమాట. మీకు ఇంకోటి తెలిసే ఉంటుంది, పరమశివుణ్ణి పార్వతీదేవి అడుగుతుంది. ఎప్పుడైతే భీష్ముడు అడుగుతాడో, మన ఉంటుంది కదా ఇది, శ్రీరామ రామ రామాయణమ మనోరమ రమానమ మనోరమే ఉంది కదా, అది పత్తం. అది కూడా పార్వతీదేవికి పరమశివుడు చెప్తాడు, ఎందుకంటే నామరూపంలో ఉన్నారని. ఇంకోటి ఈ హరే కృష్ణ మహామంత్రం కూడా మేము పెడితే రాలేదు, ఇస్కాన్ వాళ్ళు తెచ్చారని అనుకోవద్దు మీరు. ఇది ఎప్పటి నుంచే ఉంది. ఇస్కాన్ వాళ్ళు ఈ మధ్య ప్రమోట్ చేస్తున్నారు అంతే. భగవద్గీత మేము రాయలేదు భగవద్గీత, అది ఎప్పటి నుంచో ఉంది. మేము జస్ట్ అది చదివాం కాబట్టి ఆ యొక్క జీవ దయ అనమాట, అందరి మీద దయ ఉంటుంది చదవని వాళ్ళ అందరి మీద. అలాని చదవని వాళ్ళ మీద కోపమే ఉండదు. మేము రోజు భగవంతుడికి ప్రార్థన చేస్తుంటాం, ఏమని, అయ్యా అందరికీ భగవద్గీత చదివేటట్టు ప్రేరణ ఇవ్వండి. మీరు పరమాత్మగా ఉన్నారు కదా అందరిలో, వాళ్ళకి ప్రేరణ ఇవ్వండి అని మేము ప్రార్థన చేస్తున్నాం అందరి గురించి. తర్వాత ఈ యొక్క భగవద్గీత సారాన్ని 3 శ్లోకాల్లో ఎసెన్స్ ఆఫ్ గీత అని చెప్పబోతున్నారు. అది నేను క్లాస్లో చెప్తాను. మీరందరూ ఎంతో బాగా శ్రవణం చేస్తున్నారు. ఈ రోజు అనగా శనివారం 29 ఆగస్టు సాయంత్రం 6:30 మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చక్కగా మన యొక్క పశుపతినాథ ఆలయంలో మనకి ఆ పరమశివుడి యొక్క కృప, దాని తర్వాత అందరూ వినాయకుడి యొక్క కృపతోటే మనం ఈ క్లాసులు చెప్తున్నాం. అదేదో నేనేదో చెప్తున్నాను నాకంత జ్ఞానం ఉందని కాదు, వాళ్ళు నన్ను ఆజ్ఞాపించారు, నేను చెప్తున్న క్లాస్ అంతే. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని అందరికి ఇవ్వమని మనకి పద్మపురాణంలో వస్తుంది. పార్వతీదేవి అడుగుతున్నారు, పరమశివుడు చెప్తారు, అందుకే ఇవన్నీ చదువుతున్నాం. లేకపోతే ఏముంది, అందరూ చక్కగా వచ్చి ఇది శ్రవణం చేయండి. ఈ శ్రవణం చేయడం వల్ల ఏ ఫలశ్రుతి వస్తుందో ఈ 15వ అధ్యాయానికి నేను చెప్తాను. అందుకే ఇన్ని చేస్తున్న భగవానుని పురుషోత్తముడు, పురుష ఉత్తముడు మీకు గుర్తుంటూ ఉంటుంది. ఏమంటారు, మనకు విష్ణుమూర్తిని పురుషోత్తముడు అంటారు, రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు, కృష్ణుడిని ఏమంటామో పూర్ణ పురుషోత్తముడు. అవి కూడా క్లాసులో మన యొక్క అధ్యాయాలు చెప్పబోతున్నాను నేను. సో అందుకే ఇది పురుషోత్తమ యోగం అనమాట. పురుషోత్తముని యోగం అంటే కనెక్ట్ చేయడం, మనల్ని పురుషోత్తముడికి దగ్గర చేయడం అనమాట. సో ఊరికి అందరినీ అనరు కదా, ఎందుకంటే ఎవరైనా పురుషుల్లో ఉత్తములు కాబట్టి అంటారు, లేకపోతే మన శాస్త్రంలో ఎందుకు ఉంటుంది అలా. హరే కృష్ణ. అందరము ఈరోజు సాయంత్రం 6:30 కలుద్దాం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ.